కైలాసంలోని ఆ పరమశివునికి నంది వాహనంగా ఎలా మారాడు అని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మన కథల ప్రపంచాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు శిలద అనే మహర్షి సంతానం కోసం మహాశివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. చివరకు శివుడు శిలద ముందు ప్రత్యక్షమయ్యి నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అన్న వరాన్ని ప్రసాదిస్తాడు. మరుసటి రోజు శిలద పొలంలో పనిచేస్తున్నప్పుడు ఒక అందమైన బాలుడు కనిపిస్తాడు. ఆకాశంలో ఒక స్వరం, శిలద ఈ బిడ్డను తీసుకొని బాగా పెంచు అని దీవిస్తుంది. సంతోషంగా శిలద ఆ బిడ్డను ఇంటికి తీసుకుని వెళ్ళి అతనికి నంది అని నామకరణం చేస్తాడు. చిన్నప్పటి నుంచే శివుడిపై అపారమైన భక్తి చూపేవాడు నంది. శిలద నందికి వేదాలు, మంత్రాలు మరియు విద్యలు నేర్పిస్తాడు. నంది చాలా తెలివైనవాడు, ఏ విషయమైనా త్వరగా నేర్చుకునేవాడు. అది చూసి శిలద చాలా గర్వపడేవాడు. ఒక్కసారి శిలద ఇంటికి మిత్ర మరియు వరుణ అనే ఇద్దరు ఋషులు వస్తారు. శిలద నందిని పిలిచి వీరిని జాగ్రత్తగా చూసుకోమని ఆదేశిస్తాడు. నంది వారిని గౌరవంతో కావాల్సినవన్నీ సమకూరుస్తాడు. ఆతిథ్యం ముగిసిన తరువాత మహర్షులు శిలదను దీర్ఘాయుషుతో జీవించాలని దీవిస్తారు. నందిని ఆశీర్వదించే సమయంలో మహర్షుల ముఖంలో కాస్త దిగులు కనిపిస్తుంది. క్షేమంగా ఉండి నీ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకుని రా నాయనా అని దీవిస్తారు. మహర్షి ముఖంలో భావనలు గమనించిన శిలద బయటకు వెళ్ళి మహర్షులను కారణమేమిటో అడుగుతాడు. వారు నందికి దీర్ఘాయుష్యు లేదని చెప్పి దిగులుగా వెళ్ళిపోతారు. శిలద తీవ్ర విషాదంలో ఇంటికి తిరిగి వస్తాడు. అతని హృదయం నిండా దుఃఖం నిండిపోయింది. నంది తండ్రి బాధను చూసి జరిగింది తెలుసుకుంటాడు. ఆ మాటకు నంది నవ్వుతూ, తండ్రి, నా విధి మరణమైతే శివుడు నా విధిని మార్చగలడు. మనం ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు మనకి కష్టం కలిగితే ఆయన ఊరుకుంటాడా అని నంది తండ్రిని ఓదారుస్తాడు. తండ్రి ఆశీస్సులతో నంది భువన నది దగ్గర తపస్సు మొదలు పెడతాడు. శివుడు తక్షణమే ప్రత్యక్షమయ్యి నీకేం కావాలో కోరుకో అని ప్రేమగా అడుగుతాడు. అందుకు నంది, ప్రభు, నేను ఎల్లప్పుడూ మీతోనే ఉండాలి అనుకుంటున్నాను అని అంటాడు. శివుడు నవ్వుతూ, నంది, నీవు నా వాహనంగా, నా స్నేహితుడిగా, నా తోడుగా ఉండి నా గణాధిపతిగా వ్యవహరించాలి అని అనుగ్రహిస్తాడు. ఈ విధంగా నంది ఆ పరమశివునికి పరమ భక్తుడిగా, వాహనంగా ఎల్లప్పుడూ కైలాసంలో శివునితోనే ఉంటాడు. హరహర మహాదేవ శంభో శంకర. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని హిందూ కథల కోసం మన కథల ప్రపంచాన్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే రామ హరే కృష్ణ.